హాయ్ అండి. వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్. మేము బాగున్నామండి, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉయ్యూరు గ్రామదేవత కనక చింతయ్య స్వామివారండి. అమ్మవారైతే వీరమ్మ తల్లి. జరగబోయేదండి వీరమ్మ తల్లి జాతర. అమ్మవారి పుట్టినిల్లండి ఉయ్యూరు. ఆ గ్రామంలోనే అయితే జాతర అయితే జరుగుతుంది. అత్తవారిది పుట్టినిల్లు కూడా ఒకే ఊరండి. అమ్మవారు జాతర ఎప్పుడు మొదలైందంటే మాఘమాసం భీష్మ ఏకాదశి రోజు నుంచి మొదలైందండి. 15 రోజులైతే జరుగుతుంది. తిరునాళ్ళు చూద్దాము, అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చానండి. ప్రతి ఈరో కూడా వస్తాను నేను. అమ్మవారు జాతర అయితే చాలా ఘనంగా కన్నుల పండుగ అయితే ఉంటుందండి. చుట్టుపక్కల గ్రామస్తులు దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారు మొక్కును చెల్లించుకోవడానికైతే వస్తుంటారు. ఈ కనిపిస్తుంది కదండి, ఇక్కడైతే చిన్న చిన్న పొయ్యిలు పెట్టుకోనండి అమ్మవారికి నైవేద్యం వండి తలపైన పెట్టుకొని గుడి చుట్టూరు 3 ప్రదక్షిణాలు చేసి, అలాగే అరచేతిలోనండి దీపం కూడా వెలిగించి గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి అయితే చూపిస్తారనమాట. నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తారు, ఇక్కడ ఆచారం. అలాగే ఇక్కడ కోలాటం కూడా జరుగుతుందండి. అలాగే లైటింగు, జెయింట్ విల్లు, కొలంబస్ అలా రకరకాల అవైతే పెట్టారనమాట అండి. చూడడానికైతే చాలా బాగుంది. గుడి ప్రాంగణం అంతా కూడా అమ్మవారికి నైవేద్యం వండుతూ ఉంటారండి. కనిపిస్తుంది కదండి, అమ్మవారి టెంపుల్ అనమాట. చిన్న టెంపుల్ అండి. అమ్మవారు అయితే లోపల ఇప్పుడు జాతర కాబట్టి అండి, ఈ 15 రోజులు కూడా అమ్మవారు పుట్టింట్లోనే ఉంటారండి. కనిపిస్తుంది అంతా కూడా ఇది లైన్ అనమాట అండి. ఇంకా నాకు ఓపిక సరిపోక అప్పటికే కొంచెం నాకు హెల్త్ బాగాలేదండి అని చెప్పేసి ఇంక నేను అమ్మవారిని అయితే దర్శనం చేసుకోలేదు. ఇంకెంత జనంలో కనిపిస్తుంది చూసారండి, ఎంత లైన్ ఉందో. ఇంకా నేను తర్వాత ఇంకొకసారి వద్దాంలే అని చెప్పండి నేను చేసుకోలేదు. అదిగోండి, ఇక్కడైతే దీపారాధనలు కూడా అమ్ముతున్నారు. అలాగే మేకపోతుల్ని, కోడుల్ని కూడా అమ్మవారికి మొక్కుకుంటారనమాట అండి. చాలా పెద్ద తిరునాళ్ళండి. లేని వస్తువు అంటూ కూడా ఉండదనమాట. ప్రతి వస్తువు కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. అమ్మవారండి వీరమ్మ తల్లి, చాలా మహిమగల అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గర మనం మనస్ఫూర్తిగా ఏమి కోరుకున్నా కూడా నెరవేరుతుందండి. అంత పవర్ఫుల్ అనమాట అండి. ఇక్కడ షాపులు మీదండి, అలాగే చిన్న చిన్న దుకాణాల మీద కూడా ఈ వీరమ్మ తల్లి అని రాసి ఉంటుందన్నమాట అండి. ఇక్కడ నమ్మకం అండి అమ్మవారంటేనే. ఇవంతా కూడా తిరునాళ్ళండి. చూడండి, చాలా బాగుంటుంది. కనక చింతయ్య వీరమ్మ తల్లినండి. అమ్మవారి 15 రోజులు అయితే ఇక్కడే ఉంటారండి. తర్వాత 15 రోజులు తీర్థం అయిపోయిన తర్వాత అండి అత్తవారి ఇంటికి అయితే వెళ్తారు. ఆ వీడియో అయితే వస్తుందండి. అది ఒకటి తీసానమాట అండి. మళ్ళీ ఎంత ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి ఇందులో పెట్టలేదు, వేరే వీడియో వస్తుందండి. ఇక్కడైతే తినుబండరాలు కూడా రకరకాలు అయితే ఉన్నాయండి. నేనైతే పావు బాజీ అయితే టేస్ట్ చూసానమాట అండి, బాగానే ఉంది. అంతా కూడా లైటింగ్ సెట్టింగ్ తోటి ఇక్కడ చాలా బాగుందండి. 15 రోజులు కూడానండి అస్సలు జనం తగ్గరండి. అలా ఫుల్గానే ఉంటారు. అమ్మవారి దర్శనం కూడా చాలా బిజీ అన్నట్టు ఉంటుందండి. ఇదిగోండి, జెయింట్ విల్లు, కొలంబస్, రంగుల రాట్నాలు, అలా రకరకాల విన్యాసాలు అయితే పెట్టారనమాట. మనకి వంటింట్లో సామానం ప్రతి వస్తువు కూడా ఇక్కడ మనకు దొరుకుతుందండి. రోళ్ళు, రోకళ్ళు, కత్తులు, కొలవాళ్ళు మొత్తం అన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి అన్నమాట అండి. పెద్ద తిరునాళ్ళు కదండి. ప్రతి వస్తువు, అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు ఈ వస్తువులు తీసుకోవడానికి, కొనుక్కోవడానికి కూడా వస్తారనమాట. ఇక్కడ ఏంటంటేనండి ఎక్కువ అదిగోండి కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న కోడి పిల్లలు కూడా అమ్ముతారనమాట అండి. అమ్మవారికి ఎక్కువైతే మేకపోతులను అయితే ఇస్తారనమాట. అలాగే లాస్ట్ రోజు అండి మొత్తం ఊరంతా కూడా భోజనాలు అయితే ఉంటాయి అనమాట అండి. ఈ అమ్మవారి చరిత్ర కూడా ఉంటుందండి. ఈవిడ ఎలా వెలిసారు, ఏంటి, ఇక్కడికి ఎలా వచ్చారు, అంతా కూడా చరిత్ర అయితే పెద్ద చరిత్ర ఉంటుందన్నమాట అండి. అదిగోండి అమ్మవారు అయితే శ్రీ
కనక చింతయ్య వీరమ్మ తల్లి అనేసి కూడా ఇక్కడ మనకు స్వాగతం పలుకుతుంది. చాలా బాగుంటుందండి. అత్తవారు ఇంటికి కూడా వెళ్ళామండి, అదొక వీడియో వస్తుంది, అది కూడా మీరు చూద్దరు. కానీ నేనైతే ఇంకా అలా బయట నుంచి అలా అన్నీ చూసుకుంటూనండి అమ్మవారు అక్కడ దీపారాధనలో వెలిగిస్తుంటే అక్కడ కూడా నేను దీపారాధన అయితే చేసుకున్నాను. మళ్ళీ వద్దాంలే అని చెప్పేసండి. ఎంత తిరిగినా అసలు తరగదండి, అంత పెద్ద తీర్థం అనమాట అండి. నేనైతే ఎక్కడా కూడా నేను చూడలేదు, అంత బాగుంటుందండి. ఇదిగోండి మీకు కనిపిస్తున్నారు కదా, వీళ్ళేనమాట స్వామివారు, అమ్మవారు, కనక చింతయ్య, వీరమ్మ తల్లి. మనకి గ్రామ దేవత అంటేనే పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి కదండి ప్రతి గుళ్ళల్లోనూ కూడా. కానీ ఇక్కడ ఏమిటి అంటే చిన్న విగ్రహాలు అనమాట అండి. అమ్మవారికి చక్కగా చీర కట్టి చిన్న చిన్నవి అనమాట అండి, చాలా బాగుంటాయండి. మీకు నేను తర్వాత వీడియోలో చూపిస్తాను, క్లియర్గా చూడండి. చూసారు కదండి ఎంత జనం ఉందో, ఎంత రద్దీగా ఉందో. అందుకని నేను వెళ్ళలేదనమాట అండి. మేము వెళ్ళేసరికి 8 అయిపోయింది. ఇంకా నేను లోపలికి వెళ్ళి తిరిగి 10 కూడా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం హెల్త్ ఒకటి బాగలేదు, అలాగే మీ అందరికీ చూపిందామని చెప్పేసి నేను వచ్చానమాట అండి. ఇక్కడైతే నేను అమ్మవారికి దీపారాధన అయితే చేసుకున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు దీపారాధన చేసుకుని లోపలికి వెళ్తారండి. చాలామంది అయితే మొక్కుబడిగా అమ్మవారికి పరమాన్నం వండుకొనండి అరచేతిలో అయితే దీపం పెట్టుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి చీర సారీ అయితే సమర్పిస్తారనమాట అండి. ఇక్కడ ఆచారం అనమాట. కానీ ఏమి అనుకున్నా సరే నెరవేర్చే వీరమ్మ తల్లండి. అమ్మవారి చరిత్ర కూడా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వినారని అనుకుంటే అమ్మవారు యూట్యూబ్లో కొడితే వస్తుందండి. ఒకసారి వీడియో అంతా చూసేయండి. అసభ్యంగా ప్రవర్తిస్తున్న వెంటనే అక్కడ ఉన్న పోలీసు వారికి సమాచారం ఇవ్వండి.